నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాణిక్ గారు, వైసీపీ పార్టీ నేతలు కానీ, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు మాట్లాడినా సరే దళితుల మీద మాకు చాలా ప్రేమ ఉంది, వారిని మేము మా గుండెలో పెట్టుకొని చూసుకున్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే వైసీపీ హయాంలో దళితులను అంత బాగా చూసుకున్నారా అండి? ఇది ఒక రాజకీయ స్ట్రాటజీలో భాగం అండి. అంటే అలాగనే ఆయన సక్సీడ్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, దళితులు కానీ వీళ్ళందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే ఫేవర్ చేస్తారు అనే భ్రమలో అందరు కాదు, మెజారిటీ వాళ్ళు నమ్ముతారు. కానీ వాస్తవానికి వాళ్ళకి నిజంగా మేలు చేస్తున్నారా? నిజంగా దళితులు తీసుకుంటే మీరు అడిగిన అంశం, దళితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత దారుణాలకు గురయ్యారు, ఎంత దాడులకు గురయ్యారు. ఒక రకంగా దళితుల మీద మారణహోమం జరిగింది, దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి ఎక్కువ మందికి. అయితే కొంతమంది ఆ నలుగురు అన్నట్టుగా ఆ నలుగురు వ్యక్తులకు మాత్రం అంటే రౌడీ షీటర్లకు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఎర్రగొండపాలెం ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో 2024 ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు సాక్షాత్తు ఎమ్మెల్యేనే, మాజీ మంత్రి కూడా ఆయన ఆదిమూలపు సురేష్, ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేపిస్తాడు. అంటే దళితులను ఎలా ఉపయోగించాడో చెప్తున్నా నేను. అలాగే బోరుగడ్డ కూడా రీసెంట్ గా ఒక వ్యాఖ్య అన్నాడు. అంటే దళితుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో దళితుల మొత్తాన్ని నువ్వు ఏదో ఒక విధంగా మనకు ఓటే వేసే విధంగా మాట్లాడాలి అని చెప్పి ఇండికేషన్ ఇచ్చాడంట. అందుకే ఏమన్నాడు ఒకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నది గత 2-3 రోజులు పెట్టి అసలు బోరుగడ్డకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి, అసలు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లికు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట, అసలు మాతో సంబంధం లేదని చెప్పి ఏవో నోట్లు రిలీజ్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ జరుగుతుంది. ఏంటిదంతాని సంబంధం లేదా వైఎస్ఆర్సీపీతో బోరుగడ్డ అనిల్కి? పార్టీ ఆఫీస్ నాది సార్, పార్టీ ఆఫీస్ ప్రతి దళితుడు సార్, పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్. రైట్, పార్టీ ఆఫీస్ నాదన్నాడు. ఎస్, అతనిదే కావచ్చు, ప్రతి దళితుడిది అని కూడా వాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారం నువ్వు దళితుడు కాబట్టి మీ దళితులందరికీ ఒక సందేశం ఇవ్వు అని చెప్పి ఆయన చెప్పాడు. అతి ఖరీదైన లాయర్స్ ని ఇద్దరికే పెట్టాడంట. అది ఆయన మాటల్లోనే. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్, 2 మాజీ సిఐడి చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అని అతని నోటి నుంచి అతనే చెప్పాడు. పార్టీతో ఎంత అవినాభావ సంబంధం ఉందో, ఎంత గాఢమైన బంధం ఉందో బోరుగడ్డ అనిల్ నొక్కి చెప్పాడు. కారుమూరి వెంకటరెడ్డి అని అతను స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీకి, బోరుగడ్డకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వాడెవడు నా గురించి చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత ప్రేషిష్యునని చెప్పాడు. సో ఇలాంటి వ్యక్తులకి అంటే రౌడీలకి, గూండాలకి, లేకపోతే అతను కొంతమందిని పెంచుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆ నలుగురికి మాత్రమే, దళితులకు మాత్రమే ఆయన మేలు చేసి ఉండొచ్చు, మేలు చేశాడు. ఎందుకు? అతను రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం. ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్నే ఎలాంటి నీచ నికృష్ట భాష వాడాడు, అలాంటి లాంగ్వేజ్ దళితుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అతను. దళితులు అలా మాట్లాడరు. నిజానికి ఆత్మగౌరవం ఉంటది, చాలా చక్కగా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుని బతుకుతారు. అలాంటి వ్యక్తి దళితుల మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా చెప్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈ దళితులకి అండగా ఎంతవరకు వైఎస్ఆర్సీపీ ఉందనేది మనం చూస్తే గనక, ఫస్ట్ విద్యావంతుల్ని, బాగా మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తుల్ని, ప్రొఫెసర్ అచ్చెన్నా అనే ఆయన్ని దారుణంగా ఉసురు తీసుకున్నారు మనకు తెలుసు. తర్వాత డాక్టర్ సుధాకర్ గారు, ఆయన్ని పిచ్చోడు ముద్రేసి పెడరెక్కలు విరిచి, అంటే కరోనా టైంలో మాస్క్ అడిగిన నేరానికి ఒక డాక్టర్ గా, ఉన్నత విద్యావంతుడిగా అడిగితే ఆయన్ని అంత దారుణంగా హింసించి ఆయన చావుకి కారణమయ్యారు మనం చూసాం. తర్వాత సుబ్రహ్మణ్యం డ్రైవరు, ఎమ్మెల్సీ, అప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రేషించాడు అతను. ఎందుకంటే గంజాయి డాన్ అతను. ఆ గంజాయి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ముడుపులు ఇచ్చేవాడని ఆరోపణ ఉంది. సో అతను డ్రైవర్ ని చంపేశాడండి. చంపి తన కారులోనే తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులకి, భార్యకి. ఒక దళితుణ్ణి ఇంత దారుణంగా చంపితే అనంతబాబు మీద జగన్మోహన్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకున్నాడు? జస్ట్ మాటగా మేము సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అతని వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అతి సమీపంగా, దగ్గరగా, క్లోజ్ గా అతను ఉండటం మనం చూసాం అందరం కూడా. అంటే దళితుల్ని బాగా చంపావు, దళితుల్ని మనం ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. తర్వాత దళితులకి తాతల ముత్తాతల తరాల నుంచి, అంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళ అండర్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములు,
ఆ భూములను కూడా ప్రొహిబిటెడ్ భూములను కూడా తనకు సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులకి, చోట నాయకులకి, బడా నాయకులకి మొత్తానికి కూడా ఈ దళితులందరూ అమ్మేసుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో దళితుల చేతుల్లో ఉన్న భూమి, వ్యవసాయ భూమి మొత్తం కూడా వీళ్ళు తీసేసుకున్నారు. అంటే తన సామాజిక వర్గం కావచ్చు, తనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తీసేసుకొని అంటే ఈ దళితులు ఎప్పుడు కూడా లేబర్ గానే ఉండాలి, కూలి చేసుకునే వ్యక్తులుగానే ఉండాలి, వీళ్ళు వ్యవసాయం చేసి రైతులుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్ గా, ఒక నియంతృత్వ ధోరణితోటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రూయల్టీగా, అంటే దళితులు ఎప్పుడు కూడా పేదలుగానే మగ్గాలి, ధనదాహంతో ధనం మాత్రం నాకు, నా అనుయాయులకే ఉండాలి ధనం మాత్రం అని చెప్పి వాళ్ళ దగ్గర భూములు మొత్తం కొట్టేశాడు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కొట్టేసి మళ్ళీ తర్వాత దాని మీద రెవెన్యూ శాఖ మీద తాజాగా ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా దీని మీద ఆయన కసరత్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దళితులకి భూమి ఉండాలి, అందరూ బాగుండాలి, రెవెన్యూ వ్యవస్థలో చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, దీన్ని ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా త్వరితగతిన ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పారు. రైట్. తర్వాత సుబ్రహ్మణ్యం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఎంత నీచాతి నీచంగా, తర్వాత ఎవరంటే మన కోడికత్తి సీను, అతను దళితుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. తను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ అతను చెప్పాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను జస్ట్ మన్నని గాయపరచడానికి చేశాను జగనన్న సీఎం అవ్వాలి, సింపతి రావాలని చెప్పి చేశాను అన్నాడు. అతను 6 సంవత్సరాలు జైల్లో మగ్గాడు. అంటే నా కార్యకర్తే కదా, నేను అతని వల్ల లబ్ధి పొందే కదా అని కనీసం కోర్టు కూడా వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అతని జీవితం దాదాపుగా చాలా టైంని లాస్ అయిపోయాడు. చాలా మంది ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మనం చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో అంటే 2019 నుంచి 24 లోపల, అంటే 23 వరకే చూస్తే దాదాపుగా 25,000 మంది దళితులు దాడులకి, అత్యాచారాలకు గురైపోయారంట. అది మనం గూగుల్ కొట్టినా ఎవరు కొట్టినా వస్తుంది, చూసుకోవచ్చు. నేను తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చూశాను, 19,000 నుంచి 20,000 లోపు ఉంది క్రైమ్ రేట్. అంటే ఏకంగా 5,000 పెరిగిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు అవ్వక, అంటే బెదిరింపులు గురవ్వడం, అలాగే రైతుల మీద, దళితుల మీద దాడి చేసి దళితుల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అమరావతి రైతుల మీద కావచ్చు, అమరావతి ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి దళితుల మీద కావచ్చు, వాళ్ళ మీదనే అట్రాసిటీ కేసులు నమోదు చేశాడు. అంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని వాళ్ళ మీదనే పెట్టి చాలా కిరాతకంగా బిహేవ్ చేసి, మాట్లాడితే అణిచివేసి, ఇంత దళితుల మీద దమనకాండ జరిగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది సుస్పష్టంగా దళితులందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ముస్లిం సోదరులు గాని, క్రిస్టియన్ సోదరులు గాని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను, థింక్ ఆంధ్ర ఛానల్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు. ఎందుకంటే క్రిస్టియన్ విగ్రహారాధన చేయడు, ముస్లిం విగ్రహారాధన చేయడు. అలాగే హిందూ సోదరులు కూడా మోసం చేస్తా ఉన్నాడు. నేను గర్వాప్స్ అయ్యాను, నేను హిందువుని అని చెప్పి. స్వరూపానంద దగ్గరికి వెళ్ళి, ఆయన గురువు గారు, మరి ఆయన దత్తపుత్రుడు అని కూడా అంటా ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆయన నేను హిందువుని అని చెప్పి హిందువుల ఓట్లు కొల్లగొట్టడం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు, అంటే నామినల్ క్రైస్తవుడిగా క్రైస్తవుల ఓట్లు గంప గుర్తుగా తీసుకోవడానికి, దళితుల ఓట్లు తీసుకోవడానికి, ముస్లిం ఓట్లు తీసుకోవడానికి ఒక నాటకం ఆడేటువంటి ధన పిపాస. నిజంగా అతను క్రిస్టియన్ అయితే ధన వ్యామోహం ఉండొద్దు అని బైబిల్లో ఉంటది. ధన వ్యామోహం సమస్తమైన కీడులకు మూలమని ఉంటది. ఈ ధన పిచ్చి కలిగినటువంటి మన తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా షర్మిల గారి మీద, తర్వాత వాళ్ళ మదర్ విజయమ్మ గారి మీద NCLTలో కేసు వేశాడు కదా. నిన్న పేపర్లో కూడా వచ్చింది, నా చెల్లి నాకు అగెనిస్ట్ గా ఉంది కాబట్టి నేను తనకి నా వాటాలో తనకు హక్కు లేదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే తను నేను ఇవ్వను, తనకు నేను నా ఆస్తులు ఇవ్వాలని చెప్పాడు. అంటే సరస్వతి పవర్ భూముల విషయంలో. సో ఇంత ధన పిపాస కలిగినటువంటి వ్యక్తి క్రిస్టియన్ ఎలా అవుతాడు? జీసస్ క్రైస్ట్ నుంచి తీసుకుంటే ఆయన శిష్యులు కావచ్చు, ఎవ్వరు కూడా ధన వ్యామోహం లేకుండా చాలా సింప్లిసిటీగా, నార్మల్ గా, ఒక రకంగా చాలా సింపుల్ గా బతికారు, ఆస్తిపాస్తులు లేకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆస్తులు ఉన్నా చాలు, లడ్డులో కల్తీ చేస్తాడు, ల్యాండ్, శాండ్, ప్రకృతి వనరులు మొత్తం కూడా విధ్వంసం, అలా డబ్బులు కూడా పెట్టుకునే వ్యక్తి క్రిస్టియన్ కాడు, ముస్లిం కాడు, హిందూ కూడా కాడు. అతను ఒక సొంత రిలీజన్ అనుకోవచ్చు. ఆయన అంటే ధనమే అతనికి దైవం. అలాంటి వ్యక్తి ఏ సామాజిక వర్గాన్ని గానీ, ఏ రిలీజియన్ గానీ సాటిస్ఫాక్షన్ చేయడు. నిజంగా ఎంత దుర్మార్గం కాకపోతే ఈ బోలే బాబా డైరీ లాంటి ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి వ్యక్తులకి కనీసం హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతీయడానికి నెయ్యి ఆయిల్ని, అంటే పామ్ ఆయిల్ని తెచ్చి
మిల్క్ లేకుండా వాళ్ళ కోటాను కోట్లు దోచిపెట్టాయంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, మాజీ టీటీడీ చైర్మన్, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులు ఒక రకంగా వాళ్ళ డబ్బులు దోచిపెట్టి రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజు దళితులను బాగా చేస్తున్నాం, లేకపోతే పలానా సామాజిక వర్గాన్ని బాగా చేస్తున్నాం అని చెప్పడం చాలా సిగ్గుసేటు అనమాట. సో దళితులందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా 25,000 మంది ఆయన పీరియడ్ లో అత్యాచారాలకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, శిరోమండలాలకు గురయ్యారు, తర్వాత దాదాపుగా హత్యకు గురయ్యారు. అంటే పెద్ద పెద్ద విద్యావంతులు కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రొఫెసర్ అచ్చెన్న, డాక్టర్ సుధాకర్ గారు, చాలా మంది మహిళలు కూడా, ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని కూడా నీచాతి నీచంగా సోషల్ మీడియాలో తిట్టించారు. దళితురాలే కదా, మరి దళితురాలు అయితే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఎందుకని ఆమెను తిడతారు, నా సోదరి, నా చెల్లెలు, లేకపోతే నా అక్కు అని చెప్పాలి కదా. దళితుల మీద ఎందుకు ఇంత దమనకాండ? సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బోరుగడ్డ అనిల్ లాంటి అతను దళితుడు అని చెప్పుకుంటున్నాడు, దళితుడే అయి ఉండొచ్చు ఒకవేళ. అయితే అలాంటి వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి ఒక రకంగా అతను పెట్స్ లాగా చూసుకొని రౌడీలను మేపడానికి కొంతమంది దగ్గర తీస్తే దళిత సమాజాన్ని మొత్తాన్ని ఉద్ధరించినట్టు కాదు. బోరుగడ్డ నీళ్ళు ఒక్కడే దళితుడు కాదు, ఆదిమూలపు సురేష్ ఒక్కడే దళితుడు కాదు, తర్వాత నందిగం సురేష్ ఆయన కూడా పాపం ఈ మధ్య నన్ను ఎవరు పట్టించుకోలేదని కూడా బాధ పెట్టాడు, కన్నీరు పెట్టుకున్నాడు, బాధపడ్డాడు ఆయన. నందిగం సురేష్ కూడా గట్టి కొడాడు అమరావతి మీద జులుం ప్రదర్శించడానికి, అరటి తోటలు తగలబెట్టడానికి, నరికేయడానికి. అంటే చూడండి దళితుల్ని ఎట్లా వాడాడు చూడండి. సో దళితుల మీద దమనకాండ చేసి నిరంకుశ ఒక ప్రభువులాగా, తను పెద్ద రాజులాగా ఆ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళకి ఎలాంటి భూములు ఉండకూడదు, వాళ్ళు ఎలాగా సర్వైవ్ అవ్వకూడదు ఈ లోకంలో అని చెప్పి వాళ్ళని ఒక పురుగుల్లాగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దళితులను ఎంత దారుణంగా నీచంగా చేశాడో దళిత సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులని అచ్చేసా, ఇది చేశా, రేపు నేను మళ్ళా వచ్చి దళితులను ఉద్ధరిస్తా, ఇలాంటి బోరుగాడ్ అని ఇలాంటి వ్యక్తులతోటి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ నాది మాత్రమే కాదు నా ఆఫీస్ అన్నాడు, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత దళితులు అందరూ అని చెప్పేసి ఏ దళితుడైనా వెళ్ళొచ్చు ఆఫీస్కి అన్నారు. ఏ దళితుడైనా వెళ్తే శవంగా తిరిగి వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఆ పార్టీలో సాక్షాత్తు ఎంపీలని, ఎమ్మెల్యేలని గేట్ బయట నుంచాడు, ఆయన ఇంట్లో కూడా వెళ్ళడానికి లేదు. సో ఇలాంటి వ్యక్తి దళితులను ఉద్ధరిస్తాడని, ఇలాంటి అంటే బలి పశువు గనక బలి తీసుకున్నటువంటి జంతువు మాయ మాటలు చెప్తే నమ్మితే ఎలా ఉంటుందో, జగన్మోహన్ కరెక్ట్ గొర్రె కషాయం నమ్మినట్టు ఈ కషాయ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే దళితులు ఖచ్చితంగా ఈసారి డక్అవుట్ అవ్వడం జరుగుద్ది. నమ్మరు, ఎందుకంటే అతని యొక్క దాడులు చూశారు కాబట్టి. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు వల్ల, అంటే ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రచారం వల్ల బోరుగడ్డ అనిల్ నోటి దురుసు అంటే ఆ బూతులు, అలాంటి రౌడీ షీటర్లను వెనక్కి తీసుకురావడం వల్ల, బెయిల్తో బయటికి తీసుకురావడం వల్ల, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు బీసీ సోదరుడు, ఆయన కూడా ఆయన నోటి పారుదల వల్ల కూడా ఆ 1 తీసేస్తారని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం. అంటే 11 నుంచి 1 ఎగిరిపోతుంది, అప్పుడు సింగిల్ అయిపోద్ది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో లేకపోతే ఇంకెవరన్నా ఆ పార్టీ నుంచి గెలుస్తారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వినాశనానికి ఆయన కథం తొక్కుతున్నారు, కథ చరిత్ర చెప్తా ఉంది అన్న ఉద్దేశంతో దళితులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దళితులకి ఏమైనా చేశారనంటే ఏమీ చేయలేదు, వాళ్ళ వినాశనాన్ని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా చెప్పగలను. థ్యాంక్ యూ మాణిక్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.